టాక్సానమీ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఏపీడి కండోల్ 1813 సంవత్సరం. స్వరూప లక్షణాల వర్ణన ద్వారా ఆధారపడే వర్ణన ఏమంటారంటే ఆల్ఫా టాక్సానమీ అంటారు. పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, సిరాలజీ ఇట్లా మొదలగినవన్నిటిని వృక్ష శాఖల నుండి ఏం చేస్తారు, విషయాల మీద ఆధారపడేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఒమేగా టాక్సానమీ అంటారు. వర్గీకరణ శాస్త్రంలో 4 ముఖ్యాంశాలు ఉన్నాయి. అవేంటంటే 1 వర్ణించడం, 2 గుర్తించడం, 3 నామీకరణ, 4 వర్గీకరణ. మనం ఆలోచిస్తే వర్గీకరణ శాస్త్రం 4 ముఖ్యాంశాలు. ఫస్ట్ వర్ణించడం అంటే ఏంటి, దాని గురించి ఆ రంగు, రూపం అవన్నీ వర్ణించడం. గుర్తించడం అంటే ఏంటి, మనం చూడగానే ఇది ఈ పలానా మొక్క, ఇది పలానా పువ్వు అని చెప్పేసి వర్ణిస్తాం. చూసిన వెంటనే దీని పేరు పెట్టేస్తాం, నామీకరణ. ఓకేనా. తర్వాత వర్గీకరణ, నామీకరణ తర్వాత వర్గీకరణ, దాని యొక్క స్వరూప లక్షణాలను బట్టి ఇలాగుంటుంది. వర్గీకరణలో 4 ముఖ్యాంశాలు. తర్వాత వ్యవస్థ, వర్గీకరణ రకాలు. ఆర్థిక ఉపయోగాల ద్వారా వర్గీకరణ వ్యవస్థ అనేది మొట్టమొదటిది ఆర్థిక ఉపయోగాలు. అంటే మనకు ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి, మొట్టమొదటిగా ధాన్యాలు, మందు మొక్కలు, నూనె మొక్కలు, నార మొక్కలు ఇవన్నీ మనము ఆర్థికంగా వాడుకుంటాం కదా ప్రతి ఒక్కళ్ళం. 2 వ్యవస్థ వర్గీకరణ రకాల్లో రెండవది నిర్మాణాత్మక స్వారూప్యాల ద్వారా మనం వాటి యొక్క నిర్మాణం చూసినప్పుడు, సారూప్యం చూసినప్పుడు ఇదిగో ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తాం. అందులో మొదటిది గుల్మము, 2 పొదలు అంటారు అర్థమైంది కదా. 3 వృక్షాలు, ఇప్పుడు మామిడి వృక్షము, చింత వృక్షము, అలా వేప వృక్షాలు. 4 లతలు అంటే తీగ మొక్కలు, పాకుతాయి కదా, ఎగబ్రాగుతూ ఉంటాయి, వాటిని క్లింబర్స్ అంటారు. వ్యవస్థ ద్వారా అంటే ఇప్పుడు యాక్చువల్గా టాక్సానమీలో వ్యవస్థ ద్వారా 3 రకాలు ఉంటాయి. 1 కృత్రిమ వ్యవస్థ, 2 సహజ వ్యవస్థ, 3 వర్గ వికాస వ్యవస్థ. అయితే వర్గీకరణలో కృత్రిమ వ్యవస్థలో పైకి కనిపించే బాహ్య స్వరూప లక్షణాల ద్వారా ఆకృతి, రంగు, సంఖ్య, పత్రాల ద్వారా జరుగుతూ ఉంటాయి. తెలియని మొక్కలను గుర్తించాలంటే ఏం చేయాలి, కృత్రిమ వ్యవస్థే కారణం. ఓకేనా. మనకి తెలియదు, మొక్కలు గుర్తించాలి, దానికి ఏ వ్యవస్థ, కృత్రిమ వ్యవస్థ అనేది గుర్తిస్తాం. థియోఫాస్టస్ అనే ఒక శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం 370-285 మధ్యలో బ్రతికాడు. ఆయన ఏం రాశాడంటే హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం ఏం చెబుతుందంటే మొక్కల ఆకృతిని బట్టి 3 రకాలు ఉంటాయి, గుల్మాలు, పొదలు, వృక్షాలు.